తెదేపా సానుభూతి పరుల ఓట్లు తొలగించి దుర్బుద్ధితో సీఎం కావాలని జగన్ కలలు కంటున్నారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. తెలంగాణలో 24 లక్షల మంది ఓట్లు తొలగించారని ఫిర్యాదు చేస్తే అక్కడి అధికారులు క్షమాపణ చెప్పి వదిలేశారని గుర్తు చేశారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తప్పుడు కేసులు నమోదు చేస్తోందని ఆరోపించారు. ఓట్ల తొలగింపు వ్యవహారంపై తెదేపా నేతలు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్కు ఫిర్యాదు చేశారు. విజయవాడ క్యాంప్ ఆఫీసులో కలెక్టర్ను కలిసి మంత్రి దేవినేని ఉమా, తెదేపా జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, ఇతర తెదేపా నేతలు ఫిర్యాదు చేశారు. ఓట్ల తొలగింపునకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వాళ్ళు గ్రామాల్లో ఫోన్ చేసి మా నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారు మీతో మాట్లాడుతా అన్నారు, మీరు రండి, మేము మిమ్మల్ని తీసుకెళ్తామని ఇవాళ లక్షలాది మంది కార్యకర్తలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి. ఇవాళ కేసీఆర్ గారు 24 లక్షల ఓట్లు తెలంగాణలో ఎన్నికల ప్రక్రియలో 2018 జరిగిన ఎన్నికల్లో ఓట్లు తొలగించడం జరిగింది. అక్కడ రాజకీయ పక్షాలన్నీ కూడా హైకోర్టుకి వెళ్లి మా ఓట్లు కేసీఆర్ గారు తొలగిస్తానన్నారంటే అక్కడ అధికారులు మేం బాధ్యత తీసుకుంటామని చెప్పారు. ఎన్నికలు అయిన తర్వాత 24 లక్షల ఓట్లు పోయినాయి అని చెప్పి మీడియా ద్వారా ప్రజల ద్వారా కంప్లైంట్ వస్తే అక్కడ ఎలక్షన్ అధికారులు సారీ చెప్పారు. ఏ ముఖం పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం ఇవాళ తప్పుడు కేసులు పెడుతుంది? ఒక పోలీస్ అధికారి ఎంత అహంకారంగా ఆంధ్రప్రదేశ్లో అధికారులను అరెస్ట్ చేస్తాం, మంత్రులను అరెస్ట్ చేస్తాం, సిట్ ఏర్పాటు చేశామని దుర్మార్గమైన కార్యక్రమాలు పాల్పడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇంకోసారి ఆంధ్రప్రదేశ్లో పట్టాభిషేకం చేస్తున్నారు ప్రజలని గమనించి ఈ ముగ్గురు కూడా నరేంద్ర మోడీ, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి కుట్రలు పన్ని, కుతంత్రాలు పన్ని, ఏదైతే కురుక్షేత్ర యుద్ధంలో కుట్రల్లో పాండవుల మీద కుట్రలు చేసి ఎలాగైతే వాళ్ళని ఓడించాలని పథకాలు వేశారో ఈరోజు ఈ ముగ్గురు కూడా అలాంటి పనే చేయడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కేసీఆర్ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి ఇవాళ కేసీపీగా, వైసీపీని పేరు మార్చుకొని కేసీపీగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడు. ఆయన పెట్టే ఫారం 7 అనేది గవర్నర్ దగ్గర ఫిర్యాదు కాదు. నీకు దమ్ముంటే 13 జిల్లాల్లో కలెక్టర్ల ఆఫీసు దగ్గరికి రండి, మీరు కలెక్టర్ దగ్గర రండి, మేము వస్తాం, అక్కడ నిరూపిస్తాం. మా కార్యకర్తల డేటా అంతా కూడా నీ లోటస్ ఫండ్లో, నీ కంప్యూటర్లో ఉంది. దీనికి ఈ ఛాలెంజ్కి నువ్వు ఒప్పుకుంటే మా పార్టీ తరఫున ఒక టెక్నీషియన్ తీసుకొని వచ్చి నీ లోటస్ ఫండ్లో ఉన్నటువంటి మా కార్యకర్తల డేటాని మేము చూపిస్తాం. దీనికి సిద్ధమేనా? ఇవాళ డేటా దొంగిలించడమే కాకుండా ఆ డేటాలో ఉన్నటువంటి ఎవరైతే తెలుగుదేశం పార్టీకి అభిమానంగా ఉన్నారో కార్యకర్తల్ని, అలాగే కొంతమంది నాయకులు కూడా ఈ ఓట్లు డిలీట్ చేసేటటువంటి ఒక ప్రక్రియని ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకులు నిస్సిగ్గుగా జగన్మోహన్ రెడ్డి గారే ఫారం 7 మేమే పెట్టించాం అని మాట్లాడుతున్నాడు. ఫారం 7 మీరు పెట్టమన్నారు, కానీ ఎవరికి పెట్టాలి, మీరు ఎక్కడ పెట్టాలి? ఆన్లైన్లో మీరు డూప్లికేట్ పేర్లతో, డూప్లికేట్ ఫోన్ నెంబర్లతో అడ్రస్ దొరకకుండా గజ్జి దొంగల్లాగా ఓట్లు తీయించేటటువంటి ధైర్యం మీకు ఎవరిచ్చారు? మీ నాయకుడేగా. జగన్మోహన్ రెడ్డిని చూశాగా ఈ విధమైనటువంటి ప్రక్రియలు ఆంధ్ర రాష్ట్రంలో ఏనాడు లేని విధంగా ఎప్పుడూ కూడా ఎన్నికలకు ముందు ఎవరైతే చనిపోతారో, ఎవరైతే ఆ ప్రాంతాల్లో నివాసం ఉండరో వాళ్ళు ఓట్లు తొలగిస్తారు. ఆ ప్రక్రియలో కృష్ణా జిల్లాలో సుమారుగా 24 వేలు తొలగించడం జరిగింది. ఆ తర్వాత ఈ జిల్లాలో 75,000 అప్లికేషన్లు ఫారం డి నుంచి వచ్చినాయి. ఇవాళకి అవి 91,000 అయినాయి.